చెల్లిస్తున్నాను. వర్షం వల్ల రాలేకపోతామేమో అనుకున్నాము, కానీ దేవుడి కృప ద్వారా మీ మధ్యకి నడిపించాడు. ఇది ఎస్పెషల్లీ చిల్డ్రన్, మనకు తెలుసు మరి కుమార్ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు తెలుసు. ఆయన చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తుంటారు కాబట్టి ఇవంతా కూడా ఎక్కువగా చిన్నపిల్లలకి అర్థమయ్యే దానికోసము గాస్పల్ విత్ మ్యాజిక్ విత్ గాస్పల్, హౌ టు అప్లై విత్ మ్యాజిక్ విత్ గాస్పల్ అనే దానికోసం దీన్ని నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన వాక్యం అనేది దాంతో ఒక ప్రాక్టికల్ గా మనం చూసినప్పుడు అది ఎప్పుడు మర్చిపోము. కాబట్టి చిన్నపిల్లలు విత్ మ్యాజిక్ తోటి దీన్ని ఈ గాస్పల్ అప్లై చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇంటర్నేషనల్ సండే స్కూల్ టీచర్స్ కూడా మ్యాజిక్ విత్ పప్పెట్ విత్ చాక్ టాక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇలాంటి వాటితో చేస్తుంటారు. సో కాబట్టి ఈ సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి త్వరగా మనం చేసుకుందాం. ఓకే, రైట్. చిల్డ్రన్ హాయ్ చెప్పండి ఒకసారి. హౌ ఆర్ యూ? ఓకే, రైట్. నేను పిల్లలు అంటే ఇస్తాను, పిల్లులు అంటే మ్యావ్ అన్నారు అంటారా? పిల్లలు పిల్లులు పిల్లలు పిల్లలు పిల్లులు పిల్లులు. రైట్, ఓకే, రైట్. మీ అందరికి మ్యాజిక్ తెలుసు సార్ నో? సో ఎలాంటి మ్యాజిక్ అంటే మీరు చాక్ పీస్ ఇలాగా దాన్ని పూసుకొని ఇలాగ అంటా ఉంటారు సార్ నో? చిన్నప్పుడు మేబీ మన పెద్దోళ్ళందరూ కూడా చేస్తుంటారు అంటే మ్యాజిక్స్, అవునా కదా సార్ నో? సో మనకి మ్యాగ్నెట్ తెలుసు, అయస్కాంతం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి మ్యాగ్నెట్ తెలుసు. ఈ మ్యాగ్నెట్ తో ఏంటి మ్యాజిక్ అన్నా అనుకుంటుంటారా? మేబీ అనుదా? అవును కదా సార్ నో? సో ఇది మ్యాగ్నెట్ మనందరికి తెలుసు, ఇది మ్యాగ్నెట్ అయస్కాంతం. ఓకే, సో దీంతో మనం చిన్నప్పటి నుంచి ఆడుకుంటాం. దీంతో మీకు ఒక మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నాం విత్ గాస్పల్. చేసేదా? రైట్. ఇది మ్యాగ్నెట్, దీన్ని సిన్ అనుకుందాం, సిన్ పాపం. ఓకే అనుకుందామా? ఇది పాపం అనుకుందాం. దీన్ని పాపం చేసి మనుషులు అని అనుకుంటాం. ఓకే, రైట్. ఇలా ఉంది. రైట్. మీ దగ్గర ఎవరి దగ్గర నా గోల్డ్ రింగ్ ఉందా తల్లి? గోల్డ్ రింగ్ ఇట్ సిస్టర్ నేను మ్యాజిక్ చేయకముందే నాకు గిఫ్ట్ గా రింగ్ ఇస్తుంది. క్లాప్స్ కొట్టాను. థ్యాంక్ యూ తల్లి. ఓకే, రైట్. ఇది దేవుని బిడ్డలు అనుకుందాం, ఈ రింగ్ ని, గోల్డ్ రింగ్. ఓకే, ఈ మ్యాగ్నెట్ ఈ గోల్డ్ రింగ్ అట్రాక్ట్ అవుతుందా? అట్రాక్ట్ అవుతుందా? ఇది సిన్ అనుకుందాం, ఇది సిన్ పాపం అయితే ఈ బంగారు దీనికి అట్రాక్ట్ కాదు, అవుతుందా? అయితే పాపం చేసే మనుషులంతా కూడా చాలా మంది దేవుని బిడ్డలు కాని వారు ఈ పాపానికి ఇలాగ అట్రాక్ట్ అయిపోతుంటారు. కానీ ఈ గోల్డ్ ఈ పాపానికి అట్రాక్ట్ కాదు. ఈ గోల్డ్ ఏమో దేవుని బిడ్డలు అంటున్నాం, ఈ యొక్క తుప్పపట్టిన ఎనుపు మొక్కలేమో దేవుని విరోధంగా పాపం చేసే మనుషులు అనుకున్నాం. దీనేమో సిన్ అనుకుంటాం. ఈ సిన్ పాపానికి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. కానీ మీలాగా చిన్న బిడ్డలు సండే స్కూల్కి వచ్చి పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు విని దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలు ఈ బంగారు లాంటి వాళ్ళు ఈ పాపానికి అట్రాక్ట్ కాదు. ఓకే, మీరు తుప్పపట్టిన ఎనుపు మొక్కలాగా ఉంటారా, ఈ బంగారు లాగా ఉంటారా? ఇటు వినపడలేదు, నాకు వినపడలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? మీ అందరికి ఇంకా అర్థం కావడం కోసం కొన్ని మ్యాజిక్స్ చేస్తాను, చూడండి. మనం అనుకుంటూ ఉంటాం మన లైఫ్ లో అందరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే అరే మన లైఫ్ లో ఏమీ లేదు, అందరికైతే అన్నీ ఉన్నాయి, మాకేమీ లేవు, ఇలాగ ఉంది, ఎంటీ బౌల్ లాగా ఉంది మన లైఫ్ అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాడో అప్పుడు మన జీవితం ఎలాగ ఉంటుందంటే ఇలాగ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే మన జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, అప్పుడే మనకు బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, దేవుడు మనకి మంచి హృదయాన్ని ఇచ్చాడు. ఎలాంటి హృదయం అంటే ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉందా కాదా? అవునా కాదా తల్లి? ఇది ఇలాగ స్వచ్ఛంగా ఉందన్నమాట. దీంట్లో ఇంకా వాటర్ పోస్తాం. మన హృదయం కూడా దేవుడు ఎలాంటి హృదయాన్ని ఇచ్చాడంటే మనకి మంచి హృదయాన్ని ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఈ మంచి హృదయంలో మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, పాపం అనే దాన్ని మనం దీంట్లో మన హృదయంలో నింపుకుంటూ ఉన్నాను. చూడండి ఎలాగైపోయింది. ఇప్పుడు మనం వీటిని తాగలేము, మన హృదయం వల్ల మన వల్ల ఇతరులకి ఉపయోగం ఉండదు, ఇలాగైపోతుంది. సో మన హృదయం మళ్ళా తిరిగి స్వచ్ఛంగా మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలంటే ఎవరు రావాలంటే మన హృదయంలోకి యేసయ్య రావాలి. యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలో వస్తాడో అప్పుడు మన హృదయంలో ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తే మనం ఎక్కడ నడుస్తాం? సర్వ సత్యంలోకి మనం నడుస్తాం. మన హృదయంలోకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే యేసయ్య రక్తం వల్లే మనం పరిశుద్ధపరచబడతాం. యేసయ్య రక్తం మన కోసమే సిలువలో కార్చాడు. చూడండి, ఇది మనకిచ్చేటువంటి హృదయం. యేసయ్య మనకి మంచి హృదయం ఇచ్చాడు. మీరంతా ఏం చేస్తారంటే కొన్నిసార్లు పొట్టనొప్పని అబద్ధాలు చెప్పేస్తారు, స్కూల్కి వెళ్ళరు. తర్వాత మనకి ఎన్ని సబ్జెక్టులు? 6: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. కానీ మీరు 7th సబ్జెక్ట్ నేర్చుకుంటారు. టీచర్ అవసరం లేదు, మమ్మీ డాడీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. బ్యాడ్ వర్డ్స్ ఎసన్నా నేర్చుకుంటారా లేదా? నేర్చుకుంటారా? మమ్మీ డాడీ కూడా తెలియదు, మీరు స్కూల్లోనూ బయట మాట్లాడేది. 7th లాంగ్వేజ్ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు లేదా? కాబట్టి యేసయ్య ఇచ్చిన హృదయాన్ని ఇలాగ చేసుకుంటారు. నాన్న చూడండి, ఇలాగ చేసుకుంటారు. తల్లి నువ్వు రా తల్లి, ఇందులో ఏమైనా ఉందా చూడు. లేదు, ఓకే, నువ్వు రాను బాబు. సరే, దీంట్లో వేసేసి ఓకే రైట్. ఎప్పుడైతే మనలో ఉన్న చెడు పోవాలి, మంచిగా కావాలి మన హృదయం అంటే మనం ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఇలాగ ప్రార్థన చేసుకుంటే మన హృదయాన్ని యేసయ్య మార్చు. నువ్వు రానా? నువ్వు ఇందాక వచ్చావా? ఓకే రైట్, ఓకే తినానా? తీసి బాగా ఓపెన్ చేయి. అట్లా తిరుగు, అన్నప్పల వైపు తిరుగు, తిరుగు బాగా ఓపెన్ చేస్తూ. బీట్ ఫాస్ట్. ఓకే, సో మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే మనం యేసయ్య దగ్గరికి రావాలి. సో ఇది తీసుకున్నాం. ఇది చూడండి, ఇందులో ఏమైనా ఉందా తల్లి? రానా కంపాస్ రా తల్లి, చేయబెట్టాం సార్. రైట్, ఏమీ లేదు. రైట్, ఇది ఒక గార్లాండ్ లాగా ఉంది కదా, మనము చర్చి డెకరేషన్ చేసినప్పుడు ఇలాగ ఉంటుంది. ఇది ఒక కలర్ ని మనం అనుకుందాం. ఇక్కడ వచ్చి అమ్మ అనుకుందాము, ఇక్కడ వచ్చి నాన్న అనుకుందాము, ఇక్కడ తమ్ముడు అనుకుందాము, ఇక్కడ వచ్చి చెల్లి అనుకుందాము, ఇక్కడ వచ్చి నానమ్మ అనుకుందాము, ఇక్కడ వచ్చి పిన్ని అనుకుందాము, ఇక్కడ వచ్చి తాతయ్య అనుకుందాము, మామయ్య అనుకుందాం. ఇలాగ మంచి ఫ్యామిలీ మాట, అవునా కదా? యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించారు. కానీ ఎవరన్నా ఇంట్లో ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే, డ్రింకింగ్ హ్యాబిట్ నేర్చుకుంటే, ఫ్యామిలీ అంతా ఏమైపోతుందంటే పాపం అనేక సమస్యలు వచ్చి ఎప్పుడు అరుచుకుంటూ అట్లాగ అయిపోతారు. మనం ఒక్కొక్కరు ఇలాగ అయిపోతూ ఉంటారు. చూడండి, ఇలాగ అయిపోతూ ఉంటారు. ఈ అందంగా ఉండే ఈ ఫ్యామిలీ ఏమైపోతుందంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇలాగ అయిపోతారు. నువ్వు రాతండి పైకి. మనం అందమైన కుటుంబాన్ని మనంతటికి మనమే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇలాగ చేసుకుంటాం. చూడు, దీనంతా తీసుకుని బాగా ఫోల్డ్ చేద్దాం. గట్టిగా బాగా ఫోల్డ్ చేయాలి, బాగా గట్టిగా. చూడు, ఇంకా ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని దీంట్లోకి వేస్తారు. సో ఇలాగా ఈ కుటుంబాన్ని మనంతటికి మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి వస్తామో, యేసయ్య మమ్మల్ని కాపాడు, మా కుటుంబాన్ని మళ్ళా రక్షించు అని అంటే యేసయ్య మనకి రానండి. రైట్, ఓకే. సో యేసయ్య దగ్గరికి వస్తే మళ్ళా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, అలాగే వస్తారు నాన్న. రైట్. సో మనకందరికీ బాగా తెలుసు ఏంటంటే యేసయ్యని సిలువేషన్ చూసి మనందరికి తెలుసా కదా? సో దిస్ ఇస్ నాట్ రైట్ వే, దిస్ నాట్ రైట్ టైం. వై? బికాస్ దిస్ ఇస్ ప్రీ క్రిస్మస్. సో వాడు ఇది క్రిస్టమస్ తెలుసు, కానీ మనకి ఇంపార్టెంట్ ఏది? గాస్పల్, సువార్త, యేసయ్య గురించి తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి యేసయ్య సిలువేషన్ విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతామని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు యేసయ్యని సిలువేశారు. చూడండి, యేసయ్య అందంగా తెల్లగా ఉంటారు. పరిశుద్ధులను ఎప్పుడు కూడా తెల్లటి వస్తువులతో పోలుస్తూ ఉంటారు, పౌరంతోనూ అలాగా. కాబట్టి మన పాస్టర్ గారులందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుంటారు, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఉండే తెల్లగా ఉండే ఫ్లవర్ ని యేసయ్య అనుకుందామా? ఓకేనా? యేసయ్యని ఇక్కడ సిలువేశారు. అయితే యేసయ్యతో పాటు ఒక ఎడమవైపు ఒక దొంగని, కుడివైపు ఒక దొంగ కూడా సిలువేశారు. చూడండి, సో ఈ విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, గుడ్ ఫ్రైడే రోజు వింటూ ఉంటాం కదా. అయితే
చూడండి ఎవరైనా రా బాబు, నువ్వు రా తల్లి, ఇంతకు ముందు రాలేదు, నువ్వు రా తల్లి, కంఫాస్ట్ కంఫాస్ట్. చూడండి ఒకసారి, ఏమైనా ఉందా అందులో? ఏమి లేదు. ఓకే రైట్, ఓకే లేదు కదా, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, యేసయ్య అందంగా పరిశుద్ధంగా ఉండే దేవుడు మన కోసము కల్వార్సిల్లో ఆయన ఎలా అయిపోయాడంటే, చూడండి తెల్లగా అందంగా ఉండే దేవుడు మన కోసం ఏంటంటే రక్తంతో ఎర్రగా వచ్చేసాడు. ఎంతో బాధాకరం విషయం కదా, యేసయ్య రక్తం పొంద అయిపోయాడు. అయితే ఎడవైపు ఒక దొంగ ఉంటాడు, ఆయన ఏం తెలుసా, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి యేసయ్యనప్పుడు కూడా నేను తీస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయనలో ఏమైనా మార్పు ఉంటుందా? మార్పు ఏం లేదు. కాబట్టి ఆయన హృదయం అలాగే ఉంది. కానీ కుడివైపు దొంగ ఏమన్నా తెలుసా, ఎడవైపు దొంగ గద్దించాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉండవు కదా, దేవుడు అంటే భయం లేదా నీకు అని ఎడవైపు దొంగను గద్దించి, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు యేసయ్య. మన యేసయ్య ప్రేమమయుడు కదా, ఏమన్నాడు, వెంటనే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆయనలో పశ్చాత్తాపం వచ్చిందో వెంటనే ఆయనలో ఉన్నటువంటి పాపాలన్నీ కడగబడ్డాయి. ఆయన యేసయ్యలాగా తెల్లగా పరిశుద్ధంగా మారిపోయాడు. ఓకే, మీకు ఇది తెలుసు ఏంటంటే యేసయ్య నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన విషయం అందరికి తెలుసా? రైట్. ఇప్పుడు నేను ఇది గ్రేప్స్ జ్యూస్ తీసుకొచ్చాను. ఇది మీ మధ్యలో ఉన్న అన్న పేరు ఏం పేరు నాన్న? షాలేం అనే ఇవి జ్యూస్ అంతా కూడా కలుపుకొచ్చాడు. ఓకేనా? సో ఈ జ్యూస్ని నేను ఇందులో పోస్తా ఉన్నాను, మీరు తాగొచ్చు మీకు ధైర్యం ఉంటే. ఓకేనా? ఈ జ్యూస్ అంతా కూడా ఇందులో పోస్తున్నాను. ఓకే, దాంట్లో ఎక్కువ అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ కలిపాడు కాబట్టి ఇంకా కూడా జ్యూస్ పోయించాను అన్నమాట. రైట్ ప్లస్ ఇంకా ఉందా వాటర్ తీసుకు జాగ్రత్తగా వినాలి. చూడండి, బాబు డ్రింకింగ్ వాటర్ తీసుకో పిల్లలకు తాగడానికి. రైట్. ఈ లోపల అమ్మ తీసుకొచ్చే లోపల చిన్న పని చెప్తాను మీకు. చూడండి, ఇది వైట్ పేపర్. ఈ వైట్ పేపరు సో మీరు ముందుకు రానా, ఇది గ్రేప్స్ జ్యూస్ కదా. కూర్చో, ఒక్కొక్కరు భయం. ఇది ఇందులోనైనా మొత్తం అయిపోయినాయి. 4 గ్లాస్ వచ్చాయి, ఇంకా డిస్పోల్ గ్లాస్. బాబు మొత్తం అయిపోయింది కదా, కదా అయిపోయిందా? రైట్. ఇంకా ఈ 4 గ్లాస్ తీసేసుకొని ఇంకా ఎంటీ గ్లాస్ ఉంటే తీసుకొస్తారా ఎవరైనా? ఎన్నిబడి ఎంటీ గ్లాస్, డిస్పోల్ గ్లాస్. ఓకే రైట్. బాబు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. మనకి